Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది సార్. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. అన్ని పత్రికలు కూడా అదే హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు. ఇరాన్ లొంగిపోవాలంటూ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. G7 సమ్మిట్ నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి ప్రయాణమయ్యారు. ఇది స్కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదు, విషయం అంతకంటే పెద్దది అంటూ కూడా ఒక బాంబు పేల్చేస్తారు ట్రంప్. ఎందుకు ఏం జరగబోతోంది నెక్స్ట్? ట్రంప్ ఏం చేయబోతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? అంటే ట్రంప్ ఏం చేస్తాడో ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇది హైలీ అన్ప్రెడిక్టబుల్, అన్సర్టెన్, మాస్టర్ ఆఫ్ పోస్టరింగ్ అంటారు. అంటే ఒక భయానకమైన పరిస్థితి క్రియేట్ చేస్తాడు. ప్రత్యర్థి లొంగిపోతే లొంగ తీసుకుంటాడు, లేదంటే తానే వెనక్కు తగ్గుతాడు. ఇది ట్రంప్ స్టైల్. మన చైనా విషయంలో టారిఫ్లతో అదే చేశారు, జెలెన్స్కీ విషయంలో అదే చేశాడు, మనకు చాలా స్పష్టంగా తెలుసు. అందువల్ల ఇప్పుడు కూడా కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ట్రంప్ ఇస్తున్నాడు. సో నిన్న మొన్న మన వార్త చూసాం, ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయతుల్లా ఖమేనీ, అతన్ని అంతం చేద్దామని ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. నెతన్యాహు బహిరంగంగానే చాలా ఇంటర్నేషనల్ మీడియా ఏజెన్సీస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ట్రంప్ దాన్ని అంగీకరించలేదు. అందువల్ల ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేదు అని వార్తలు వచ్చాయి. సరిగ్గా ఈ వార్త అమెరికా డినై చేయలే, ఇజ్రాయెల్ డినై చేయలే. అంటే ప్రపంచమంతటా వచ్చిన వార్త ఇది. ఇజ్రాయెల్ ప్రతిపాదించింది అయతుల్లా ఖమేనీని అంతం చేయాలని, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించలేదు అని. ఇవాళ వార్త ఏంది, వితిన్ కపుల్ ఆఫ్ డేస్ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు స్పష్టమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది అని. మళ్ళీ వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, ఇప్పటికైతే అతను సురక్షితం, ఇప్పటికైతే అతను బయటికి తీసి చంపము అండ్ ఫర్ అట్లీస్ట్ ఫర్ నాట్ ఫర్ నౌ. అంటే ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ఇండికేషన్స్ ఇవ్వడం అనేది ట్రంప్ స్పెషలైజేషన్. సో అందువల్ల ఖమేనీ అంతం చేస్తానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది, ప్రయత్నం చేయడానికి. అంతం చేయగలదా లేదా తర్వాత సంగతి. కానీ దానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇవ్వదా? అమెరికా చరిత్ర చూస్తే ఇరాక్లో, లిబియాలో, సిరియాలో రెజీమ్ చేంజ్ కొరకు అమెరికా ప్రయత్నించింది. ఇరాక్లో సక్సెస్ అయింది, లిబియాలో సక్సెస్ అయింది. సిరియాలో అధ్యక్షుడిని చంపకపోయినా ఆ ప్రభుత్వాన్ని తొలగించింది. నార్త్ కొరియాలో, క్యూబాలో దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేసిన అమెరికా ఇరాన్లో చేయదు అని ఎలా చెప్పగలం? కానీ ఇరాన్లో చేస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది అని అమెరికా భావిస్తోందని కూడా అంటున్నారు. సో అందువల్ల ఏం చేస్తుందన్నదానికి ఇది ఒక ఇండికేషన్. రెండవది, అయతుల్లా ఖమేనీ విషయంలో ఇస్తున్న పరస్పర విరుద్ధమైన ఇండికేషన్స్. రెండవది, అమెరికానే నేరుగా ఈ యుద్ధంలో ఎంటర్ అవుతుందా? ఈ విషయంలో కూడా మీరు గమనించండి, మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఇస్తుంది. ఒకవైపు ఏమో G7 సమ్మిట్ మీటింగ్ నుంచి ట్రంప్ ముందుగా వచ్చేసాడు. అమెరికా వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ అంటారు, అంటే నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ టీమ్తో పోర్టస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మీట్ అయ్యేటువంటి ప్లేస్. నేను వచ్చే వరకే మీరంతా సిచ్యువేషన్ రూమ్లో రెడీ ఉండండి అని ట్రంప్ ఆదేశించాడు. అక్కడ అందరితో సమాలోచనలు జరిపారు. అమెరికాకు సంబంధించినటువంటి ఫోర్సెస్ను వెస్ట్ ఏషియాకు పెంచుతున్నాడు. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి పెద్ద ఎత్తున బలగాల్ని 5,000 మంది బలగాలు, 60 ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నటువంటి బేస్ను సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియా, ఆగ్నేయాసియా నుంచి పశ్చిమాసియాకు పంపిస్తున్నాడు. యూరోప్లోని అనేక ప్లేసెస్లో జర్మనీ, UK, గ్రీస్, ఎస్టోనియా ఇలా అనేక ప్లేసెస్లో రీఫీలింగ్ ప్లేన్స్ను రెడీగా పెట్టాడు. ఒక 31 రీఫీలింగ్ ప్లేన్స్ అమెరికా నుంచి యూరప్కు బయలుదేరాయి. ఈ రీఫీలింగ్ ప్లేన్స్ అంటే ఒక రకంగా ఎయిర్క్రాఫ్ట్లను గగనతలంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వాటికి ఇంధనాన్ని ఇచ్చేది, ఫెయిల్ చేసేది. అంటే అర్థం ఏంటి, మరి ట్రంప్ ఒక లాంగ్ టర్మ్
ప్లాన్కి ఏమైనా సిద్ధపడుతున్నాడా? టెహరాన్లో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయమన్నాడు. టెహరాన్లో 1 కోటికి పైగా, ఐ థింక్ నేను చూసింది 1.7 మిలియన్, 1,70,00,000 మంది టెహరాను దాని చుట్టూ సబర్బ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మరి 1,70,00,000 మంది ప్రజలు ఖాళీ చేయించి ఎక్కడికి పంపిస్తారు? సో టెహరాన్లో ఖాళీ చెయ్యండి అని పిలిపించాడు. ఇవన్నీ కూడా దేనికి ఇండికేషను? అమెరికా రంగంలో దిగబోతోంది, ఇరాన్ పైన అటాక్ చేయబోతోంది ఇజ్రాయెల్కు మద్దతుగానే. కానీ అదే సమయంలో మళ్ళీ స్టిల్ డీల్ ఈజ్ రెడీ, అన్కండిషనల్ సరెండర్, బేషరతుగా లొంగిపోవాలి ఇరాన్, ఒప్పందం సిద్ధంగా ఉంది, సైన్ చేయాలి, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు. అది ఈలోగా వార్తలు కూడా వచ్చాయి, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ను చర్చలకు ఇరాన్కు పంపిస్తారని. స్టీవ్ విట్కాఫ్ అంటే వెస్ట్ ఏషియాలో ట్రంప్ రాయబారి, అతన్ని కూడా పంపిస్తున్నారని. సో ఇరాన్ ఆల్రెడీ సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ లాంటి అమెరికా మిత్ర దేశాలతో రాయబారాలు మొదలుపెట్టిందని ఈ వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇది కూడా మీరు చూడండి, ఖమేనీ విషయంలో ఏ రకంగానైతే మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ పంపించాడో, యుద్ధంలో దిగడా అనే విషయంలో కూడా కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఇచ్చాడు. ఇక ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే అమెరికా దిగకుండా ఈ వార్ను క్వాలిటేటివ్ టర్న్లోకి ఇజ్రాయెల్ తీసుకెళ్ళలేదు. ఇప్పటికీ క్లియర్గా ఇజ్రాయెల్ ఇరానియన్ మిలిటరీ ఫెసిలిటీస్ని అటాక్ చేసింది, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది, ఇరాన్లోని మిలిటరీ జనరల్స్ని చంపేస్తుంది. ముందు 2-3 డేస్ క్రితం గులాం అలీ రషీద్ అని వాళ్ళ ఆర్మీ చీఫ్ని లేపేసింది. ఆయన ప్లేస్లో అపాంటే 4 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్న అలీ షమ్దానీని నిన్న లేపేసింది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ని లేపేసింది. క్లియర్ ఎయిర్ సుపీరియారిటీ ఇజ్రాయెల్ సాధించింది. కానీ ఇరాన్ మాత్రం డిటరెన్స్ అంటే తన రెసిస్టెన్స్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. ఇజ్రాయెల్లో కూడా 24 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ను టార్గెట్ చేసుకుని ఇరాన్ అటాక్ చేసింది. సో ఇరాన్ దెబ్బతింటోంది, కానీ ఇరాన్ వద్దనున్న మిసైల్ పవర్ కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కానీ ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ఇజ్రాయెల్ ఛేదించలేకపోతుంది. ఎందుకు ఛేదించలేకపోతుంది అంటే ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్లో ఒక్కచోట లేవు, డిస్పర్స్ అయి ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో కొన్ని మీటర్ల లోపు ఉన్నాయి. ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిని ఛేదించటానికి అవసరమైన బాంబు కానీ 13,000 కిలో అంటే పెద్ద ఎత్తున బాంబు, ఆ టెక్నికల్ డీటెయిల్స్ పక్కకు పెడితే భారీ బాంబు కావాలి, దాన్ని ప్రయోగించగలిగే ఫైటర్ జెట్లు కావాలి. ఈ 2 అమెరికాకు మాత్రమే ఉన్నాయి, ఇజ్రాయెల్కు లేవు. అందువల్ల అమెరికా రంగంలో దిగితే తప్ప ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ సాధించిన పైచేయిని మరింత ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఇలాగే కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటూ ఉంటాయి తప్ప క్వాలిటేటివ్ టర్న్ తీసుకెళ్ళలేదు. అందువల్ల ఇజ్రాయెల్కు అమెరికా దిగాలి అన్నది అమెరికా కోరిక. సో మరి ట్రంప్ దిగుతాడా లేదా అన్నదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు పరస్పర ఇండికేషన్స్ ఇస్తున్నాడు, కాంట్రడిక్టరీ ఇండికేషన్స్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రంప్ విధానానికి ఇదొక అగ్ని పరీక్ష. ట్రంప్ ఎలక్షన్స్లో కూడా ప్రొజెక్ట్ చేసుకున్నది తనకు తానుగా పీస్ మేకర్, డీల్ మేకర్, ఐసోలేషనిస్ట్ ఇమేజ్. అంటే ప్రపంచంలో అక్కడ ఇక్కడ వెళ్ళి మేమెందుకు దూరి యుద్ధం చేయాలని. ట్రంపే కాదు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇవన్నీ యుక్రెయిన్లో మేమెందుకు యుద్ధం చేయాలి, ఎక్కడో వెస్ట్ ఏషియాలో మాకేం పని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని ట్రంప్ ప్రచారం చేశాడు. ట్రంప్ స్టాండ్స్ ఫర్ దట్ ఆల్సో. ట్రంప్ విధానమే ఐసోలేషనిస్ట్. అంటే ప్రపంచంలో అన్ని చోట్ల తాను ఇంటర్వ్యూని ఎందుకు కావాలి, 100 కోట్లు మేము ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈవెన్ నాటో వల్ల మాకు ఉపయోగం ఏంటి, యూరప్ డిఫెన్స్ మేమెందుకు పెట్టుకోవాలి, జపనీస్ డిఫెన్స్కు మేమెందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు తానే ఇరాన్కు మద్దతుగా ప్రత్యక్ష యుద్ధంలో దిగితే ట్రంప్ ఇప్పటిదాకా అనుసరించిన పాలసీస్కు, ట్రంప్ ఏ పొలిటికల్ నరేటివ్తో ఎన్నికల్లో గెలిచాడో దానికి భిన్నంగా వ్యవహరించడం.
రాజకీయ నాయకులు తన విజయానికి కారణమైన పొలిటికల్ నరేటివ్ను అంత సులభంగా వదులుకోరు. అందువల్ల మళ్ళీ ట్రంప్ తన పొలిటికల్ నరేటివ్ను వదులుకొని యుద్ధానికి తానే స్వయంగా దిగుతారా? ఎందుకంటే సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత ఉంది. ఈవెన్ రిపబ్లికన్లు అమెరికన్ కాంగ్రెస్లో మూవ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. డైరెక్ట్గా వెస్ట్ ఏషియా వార్లో మనము దిగకూడదు. అమెరికాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పోరాడి అధిక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రాపప్ చేసి $100 కోట్ల ఖర్చు పెట్టి చివరకు అదే తాలిబాన్లతో చర్చలు జరిపి వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి అమెరికా రిటర్న్ అయింది. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఇరాన్ పైన ఇప్పుడు అమెరికా ప్రత్యక్షంగా దిగితే ఆ యుద్ధ లక్ష్యాలు సాధించగలమా? అందులో ఇరాక్లో, లిబియాలో కల్నల్ గడాఫీ, అలాగే ఇరాక్లో సదామ్ హుస్సేన్, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాల్ని లేకుండా చేశారు. సదామ్ హుస్సేన్ను, గడాఫీని చంపేశారు. బషర్ రష్యాకు పారిపోయాడు. కానీ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చిన వ్యవస్థ ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ పవర్ వ్యాక్యూమ్లోకి రకరకాల మిలీషియాలు, రకరకాల ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు రైజ్ అవుతాయి. అది ఇరాక్లో ఐసిస్ చూసాం. ఇప్పటికీ కూడా అమెరికాకు వెరీ హోస్టైల్ టెరైన్గా ఈ ప్రాంతం అంతా ఉంది. సిరియాలోనైతే ఏకంగా మాజీ అల్ఖైదా ఫైటర్ అధికారంలోకి వచ్చారు. అందువల్ల రేపు ఇరాన్లో ఖమేనీని చంపేసిన, ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసిన అది అమెరికాకు అనుకూలమైన వ్యవస్థ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఈ డిప్లొమాటిక్ ఈ స్ట్రాటజిక్ డైలమా, ఈ వ్యూహాత్మక డైలమా వల్ల అమెరికా ఏం చేస్తుంది, ట్రంప్ ఏం చేస్తుంది అనేది అర్థం కానటువంటి అంశం. ఇది మూడవది. నాలుగవది, అంతర్జాతీయంగా కూడా యూరోపియన్ పవర్స్ విజ్ఞప్తి చేస్తున్నాయి, ఈ పరిస్థితిని మరింత ఎస్కలేట్ చేయకూడదు, ఇది ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతుంది అని. ఆల్రెడీ రష్యా గట్టిగా ఇరాన్కు మద్దతు ఇచ్చింది. చైనా ఎంటర్ అవుతుందా అని అనుమానం. అదే జరిగితే అమెరికా ఒకసారి కనుక ఎంటర్ అయితే రష్యా, చైనా ఇరాన్కు మద్దతుగా ఎంటర్ అవుతాయా? అమెరికా కనుక ఒక్కసారి ఎంటర్ అయితే అమెరికన్ బేసెస్ 19 మిలిటరీ బేసెస్ వెస్ట్ ఏషియాలో ఉన్నాయి. సుమారు 50,000 అమెరికన్ సోల్జర్స్ పశ్చిమాసియాలో ఉన్నాయి. ఖతార్లో, బహ్రెయిన్లో, జోర్డాన్లో, ఇలా వివిధ ప్లేసెస్లో ఉన్నాయి. ఇరాన్ ఆ బేస్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? అఫ్కోర్స్ ఇరాన్ను నాశనం చేయొచ్చు, ధ్వంసం చేయొచ్చు. కానీ అమెరికన్ సోల్జర్స్ కనుక చనిపోతే అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత ట్రంప్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వియత్నాంలో జరిగింది అదే. ఒక్కొక్క అమెరికన్ సోల్జర్ శవపేటికలు వచ్చిన కొద్దీ అమెరికన్ సమాజము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరగబడింది. సో రేపు అదే జరుగుతుందా? సో ఇలాంటి గ్లోబల్ ఇంప్లికేషన్స్ పై కూడా ట్రంప్కు డైలమా ఉంది. అందువల్ల ఏ అడుగు తీసుకుంటే ఏమవుతుంది అనేది ఒక అర్థం కాని అస్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పైకి చెప్తున్నప్పటికీ కూడా మీరు గమనించండి, ఇంట్రెస్టింగ్ అమెరికన్ హిపోక్రసీ కూడా అర్థమవుతుంది మనకు. ఒకవైపు ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రమాదకరం, ఇరాన్ ఏ క్షణమైన అణుబాంబు తయారు చేసే పరిస్థితిలో ఉంది. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా మేము శాశ్వతంగా ఆపేస్తాం. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగటానికి అనుకూలంగా సమర్థిస్తూ వాడుతున్న నరేటివ్ ఇది. ఎందుకంటే ఇజ్రాయిల్ పదే పదే చెప్పేది అమెరికా ఫస్ట్ అంటే నేను అర్థం చేసుకోగలను, కానీ అమెరికా డెత్ను కనుక అర్థం చేసుకోలేను కదా. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయిల్కే కాదు, అది అమెరికాకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం అని. అమెరికా ఇలా న్యూక్లియర్ బాంబు బూచి చూపెట్టి అటాక్ చేసినప్పుడల్లా ఇరాక్లో సద్దాం హుస్సేన్ విషయంలో అమెరికా చెప్పింది కూడా ఇదే. సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, అది అమెరికాకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం అని. మరి సద్దాం హుస్సేన్ అంతం చేసిన ఇన్నేళ్ళకి కూడా ఒక్క ఇరాక్లో ఏ బాంబు ఉందో అమెరికా చూపెట్టలేదు కదా. ఇప్పుడు కూడా చూడండి మీరు, ఇరాన్లో అణుబాంబు ఉందా అనే ప్రశ్నకు తుల్సీ గబార్డ్, డైరెక్టర్ ఇంటెలిజెన్స్, అమెరికన్ యుఎస్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చేసిన వ్యాఖ్య ఏంటి? మార్చిలో అమెరికన్ హౌస్ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలో కూడా చెప్పారు, ఇరాన్ అణుబాంబు తయారీ వైపుగా వెళ్ళడము లేదు అని.
మీరు నా స్క్రీన్ పైన చూడండి. సో మీకు అంటే ఎంత క్లియర్గా తులసి గవాడ్ ఎవరామె డైరెక్టర్ ఇంటెలిజెన్స్ అంత క్లియర్గా చెప్తున్నారు, ఇరాన్ దగ్గర అణుబాంబు వైపుగా వెళ్ళడం లేదు, అణుబాంబు తయారు చేయకూడదు అన్న అయతుల్లా ఖమైనీ పాలసీ ఏమీ మారలేదు. ఇది ఎవరో చెప్పడం లేదు, అమెరికా డైరెక్టర్ ఇంటెలిజెన్స్, ట్రంప్ నియమించిన డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తులసి గవాడ్ చెప్తున్నారు. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు, ఐ డోంట్ కేర్ వాట్ షీ సేస్ అంటున్నాడు. అరే నీ దేశ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్సే చెప్తున్నారు ఇరాన్ దగ్గర అణుబాంబు లేదని. నాకు తెలియదు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందో లేదో నాకు తెలియదు. ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే ప్రమాదకరం, అనుమానమే లేదు, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ కూడా లేదు. అలాంటప్పుడు ఇరాన్ దగ్గర ఏంటి, పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉన్న ప్రమాదకరం, అది అమెరికాకి అర్థం కావడం లేదు. మనకే కాదు ప్రపంచానికి ప్రమాదకరం. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన దేశం వద్ద అణుబాంబు ఉంటే అమెరికాకు ప్రమాదం కాదా? ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే ప్రమాదకరమట. ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉన్నా మేము భారతదేశం పైన అణ్వాయుధాలు ప్రయోగిస్తామని బెదిరిస్తున్న బహిరంగంగా బరితెగించి ఏమాత్రము చలనం లేదు అమెరికాకు. అందువల్ల అలాంటప్పుడు ఇరాన్ అణుబాంబు పేరు చెప్పి అమెరికా ఇరాన్ చేయదలుచుకున్నది ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజంగానే ఇరాన్ అణుబాంబు పట్ల అనుమానాలతో, ఇరాన్ అణుబాంబు ప్రపంచానికి ప్రమాదం అనే భావనతోనే ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నారంటే కాదు అనటానికి ఇరాక్లో అనుభవం ఉంది, మనకు పాకిస్తాన్ విషయంలో అనుసరిస్తున్న హిపోక్రసీ ఉంది. అన్నిటికీ మించి అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్సే చెప్తున్నారు ఇరాన్ అణుబాంబు వెళ్ళడం లేదు. మరి ఎందుకు యుద్ధం చేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం కొరకు ఇజ్రాయెల్ వెనకాలను అమెరికా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అత్యంత బలహీనమైన పొజిషన్లో ఇరాన్ ఉంది. తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమి అయిన హమాస్ దెబ్బతిన్నది, హిజ్బుల్లా దెబ్బతిన్నది, హూతీలు దెబ్బతిన్నారు, బషర్ ప్రభుత్వం పతనమైంది. ఈ టైంలో గనక ఇరాన్ను శాశ్వతంగా దెబ్బతీస్తే తమ వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేరుతాయి అన్నది ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం. కానీ సమస్య ఏంటంటే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? ఇరాన్ను దెబ్బతీయగలుగుతుంది అమెరికా రంగంలో దిగితే, ఇరాన్ మిగలదు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి వ్యవస్థల పతనమైతే ఏర్పడబోయే పరిణామాలు ఏంటి అనేది ఆందోళన కలిగిస్తుంది. అదే అమెరికాలో చాలామంది హెచ్చరిస్తున్నది, మనం అనవసరంగా అందులో జోక్యం చేసుకోకూడదు. ఒబామా ప్రభుత్వం చాలా మచ్యూర్డ్గా ఆలోచించి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపాల్సిందే, కానీ ఆపడం దాడుల వల్ల కాదు చర్చల వల్ల అని డిసైడ్ చేసుకొని ఇరాన్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం వల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రాం ఆగిపోయింది కూడా. కానీ ట్రంప్ అందుకు భిన్నంగా వివరిస్తున్నాడు. సో ఏం జరుగుతుంది అనేది ఇలా స్ట్రాటజిక్ డైలమా అమెరికాకు క్లియర్గా ఉంది. ఈ డైలమాలో ఆ ట్రంప్ పోస్టరింగ్ ఉంది. సో ఈ డైలమా, ఈ పోస్టరింగ్ ఎటువైపు దారి తీస్తుందో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు స్పెక్యులేట్, ఎస్పెషల్లీ ఇన్ రిగార్డ్ టు ట్రంప్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. అన్ని పార్టీల ఎంపీలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకుండా కలిసికట్టుగా పనిచేద్దాం, పోరాటం చేద్దాం అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతూ ఉన్నారు. బండి సంజయ్కి అలాగే కిషన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఇక ఏపీ ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే, అనుమతులన్నీ పొందాక నిర్మిస్తాం, రాజకీయ దురుద్దేశంతోనే బనకచర్లపై తెలంగాణ నాయకులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, కాళేశ్వరం విచారణను దారి మళ్లించేందుకే అంటూ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, ఎవరి వాదన వారిది, ఏది వాస్తవం, ఏంటి వివాదం? అంటే రెండు లెవెల్లో ఈ ఫైట్ జరుగుతుంది. ఒకటి ఆ రాష్ట్రంలో ఉన్న అంతర్గత రాజకీయాలు, రెండవది రెండు రాష్ట్రాల మధ్య ఉండే వివాదం. అంతర్గత రాజకీయాలు ఏంటి? నదుల అనుసంధానము వల్లనే పరిష్కారము, అందువల్ల కృష్ణా నది పైన ఇక కొత్తగా నిర్మాణం చేయడానికి ఏమీ లేదు, ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఏమీ లేదు, అవకాశం కూడా లేదు. అందువల్ల మీకు కృష్ణానదిలో నీళ్లు లేవు కనుక గోదావరి నదీ జలాలను మేము బనకచర్ల తీసుకెళ్ళి అక్కడి నుంచి రాయలసీమకు తీసుకెళ్తాం అనేది వాదన. గోదావరి కృష్ణా పెన్నార్ల అనుసంధానం అవుతుంది అని, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేస్తామనేది తెలుగుదేశం వాదన. కానీ దానికి తెలంగాణ అభ్యంతరాలు చెప్తుంటే వైఎస్ జగన్
మౌనంగా ఉన్నాడని ఇప్పుడు జగన్ పైన కూడా అటాక్ చేస్తున్నారు. సో అందువల్ల అక్కడ అంతర్గత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో బలకచెర్ల బీజేపీ అనుమతి, కేంద్రంలో బీజేపీ ఉంది కనుక, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో అధికార భాగస్వామి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ వ్యవహరించి తెలంగాణకు నష్టం చేస్తుందన్నది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా అఖిలపక్షం పెట్టి కేంద్ర మంత్రులు కూడా పిలిచి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ ఎంపీలే కాదు, వాళ్ళు కేంద్ర మంత్రులు. రేపు బనకచెర్ల ముందుకు పోవాలంటే కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలి. వారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వాములు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బనకచెర్ల నిర్మాణం చేయాలనుకుంటే దాంట్లో భాగస్వాములు. అందువల్ల భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టడానికి బనకచెర్ల ఒక ఆయుధంగా కాంగ్రెస్కి ఇక్కడ ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేసడానికి ఆయుధంగా తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది. అసలు బీజేపీ బీఆర్ఎస్లు, బీజేపీ కాంగ్రెస్లు కలిసి అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. అసలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం వల్ల తెలంగాణ ప్రయోజనాల్ని ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారు అంటూ కాంగ్రెస్ను, కేంద్రంలో బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో బీజేపీ ఉంది కనుక తెలంగాణకు అన్యాయం చేస్తారని బీజేపీని, రెండు పార్టీలని ఏకకాలంగా అటాక్ చేస్తానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందువల్ల బనకచెర్లలో ఇవాళ నీళ్లు కాదు ప్రవహించేది, రాజకీయాలు ప్రవహిస్తున్నాయి. అనుసంధానం జరుగుతున్నది గోదావరి, కృష్ణా, పెన్నా కాదు, రాజకీయాలతో అనుసంధానమైంది. ఇక ఏంటి, ఒకటి ఆంధ్రప్రదేశ్ వాదన, గోదావరిలో పెద్ద ఎత్తున నీరు సముద్రంలో కలిసిపోతుంది. నిజమే, గోదావరిలో యూటిలైజేషన్ కంపారిటివ్లీ తక్కువ. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మినహా పెద్ద గోదావరి పైన మీకు శ్రీరామ్ సాగర్, అంతకుముందున్న ప్రాజెక్టు కాళేశ్వరం, మీకు పెద్ద ఎత్తున మీకు గోదావరిలో ప్రవాహం ఉంటుంది. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి మూడు కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర భారీ ఎత్తున ప్రవాహం ఉంటుంది. దానిపైన తెలంగాణలో వినియోగం కంపారిటివ్లీ తక్కువ కనుక పోలవరం నిర్మించి అక్కడి నుంచి గోదావరి వాటర్ను బనకచెర్ల తీసుకెళ్ళి అటు నుంచి రాయలసీమ తీసుకెళ్తాం. దీనివల్ల తెలంగాణకి ఏమీ నష్టం లేదు, గోదావరి నదీ జలాలు సముద్రంలో కలిసేవే, మేము వాడుతామనేది ఆంధ్రప్రదేశ్ వాదన. కానీ గోదావరి నదీ జలాల విషయంలో ఉండే సమస్య ఏంటంటే వాటర్ ఫ్లో ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు మీకు కావేరీ వాటర్ తీసుకుంటే మీకు కర్ణాటక చాలా తక్కువగా వినియోగిస్తున్న సమయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున కావేరీ డెల్టా డెవలప్ అయింది. కానీ కాలక్రమేణా కర్ణాటకలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ తమిళనాడుకు కావేరీ వాటర్ సప్లై ఆగిపోయింది. దాంతో ఆల్రెడీ తమకున్న కావేరీ డెల్టాకు నీళ్ళందక తమిళనాడులో ఆందోళన, మా ప్రయోజనాలని మేమెట్లా వదులుతున్నామని కర్ణాటక ఆందోళన. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆందోళన చూస్తున్నాం. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో నీటిపారుదల రంగం బాగా నిర్లక్ష్యానికి గురైంది. అందుకే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. అందువల్ల తెలంగాణ వచ్చాక మేము మా నీటి హక్కుల సంగతి తేల్చాల్సిందే అని. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో తెలంగాణ వాదన ఉంది. మాకు కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ గనక మాకు 50% ఇవ్వాలి అని కేసీఆర్ ప్రభుత్వం తక్కువ ఒప్పుకుందని ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్న సుప్రీంకోర్టు దాకా తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చెప్తామని కేంద్రం హామీ ఇస్తే కూడా ఇంతవరకు అమలు కాలేదు. అందువల్ల కృష్ణానదిలో అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత మీకు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు చెప్పిన సమయంలో తెలంగాణ రాష్ట్రం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది కనుక తెలంగాణను కూడా ఒక స్టేక్ హోల్డర్గా తీసుకుని కృష్ణా రివర్ను రీఎలకేట్ చేయాలని తెలంగాణ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ దానికి ససేమిరా అంటుంది. అంటే కృష్ణా జలాల్ని రీఎలకేషన్కి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకం. ఎందుకంటే తెలంగాణలో ఇరిగేషన్ వెళ్ళి డెవలప్ కాకముందు మీకు ఆంధ్రలో కృష్ణా డెల్టా డెవలప్ అయింది. సో ఇప్పుడు సేమ్ నేను కర్ణాటక, తమిళనాడులో ఏం జరిగిందో అదే జరుగుతుంది. తెలంగాణలో కృష్ణా నది వినియోగము
తెలంగాణ వాటాకు అనుగుణంగా గనక పూర్తి స్థాయిలో వినియోగిస్తే ఆటోమేటిక్గా అంతకు ముందు పొందిన ప్రయోజనం దెబ్బతింటుంది. అందువల్ల ఈ ఆందోళన ఆంధ్రలో వ్యక్తమవుతుంది. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి? తెలంగాణ 11 ఏళ్ళ రాష్ట్రంగా ఏర్పడి కృష్ణా గోదావరి నదీ జలాలపైన ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం ఉండగా ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? మరి ఇప్పుడు రాష్ట్రం అంటూ ఏర్పడ్డాక అనివార్యంగా ఆ రాష్ట్రము నా హక్కుల సంగతి ఏంటి అని అడుగుతుంది. సో ఆ ప్రజలు రాజకీయ నాయకులు ఏంటంటే తమ ప్రయోజనాల కొరకు అన్ని వాదాలను రెచ్చగొడుతూ ఉంటారు, అన్ని రకాల ప్రాంతీయ వాదాలని రగిలిస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా పరిష్కారం కావాల్సింది రాజ్యాంగము, చట్టము, రూల్ ఆఫ్ లా ప్రకారం పరిష్కారం కావాలి. మన దేశంలో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాల్ని ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కారం చేస్తారు. అందువల్ల ఇప్పుడు కృష్ణా గోదావరి నదీ జలాల్ని గతంలో మా కృష్ణా నదీ జలాల్ని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునేది. గోదావరి నదీ జలాల్ని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణకు కూడా ఇందులో యాడ్ అయింది. అందువల్ల తెలంగాణ కూడా ఒక స్టేక్ హోల్డర్గా తీసుకుని ఒక రీలుక్ ఎట్ కృష్ణా గోదావరి వాటర్స్, అదొక పరిష్కారం. అంటే ఫేర్గా ఏ రకంగా బేసిన్ ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజల హక్కులు ఏంటి, లేదు ఇతర ప్రాంతాల్లో ఉండే ప్రజల అవసరాలు ఏంటి. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో లేదు. కానీ గోదావరి నదీ జలాలు మీరు రాయలసీమకి ఎలా పట్టుకెళ్తారన్నది తెలంగాణ వాదన. కానీ రాయలసీమలో ఉన్న దుర్భిక్ష ప్రాంతం ఉంది, మన మంచినీటి అవసరాలు, కనీసం ఒక్క సాగునీటి అవసరాలు, పరివాహక ప్రాంతంలో కూడా ఒక్క పంటకైనా కనీసం మొదలు నీళ్ళు అందాలి. అందువల్ల ఈ ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. ఇప్పుడు సింధు నదీ జలాల విషయంలో 1960లో కుదిరిన ఒప్పందం ఇటీవల పహల్గాం దాడుల వరకు కొనసాగింది కదా. 65 వార్, 71 వార్, 99 కార్గిల్ వార్లను తట్టుకొని సింధు జలాల ఒప్పందం ఇండియా పాకిస్తాన్ల మధ్యనే 60 ఏళ్ళు నడిచింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో సాధ్యం కాదా? అందువల్ల ఓవరాల్గా కృష్ణా గోదావరి వాటర్స్ను ఎలా ఇంటర్స్టేట్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, దాన్ని మళ్ళీ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తారా లేదా చర్చల ద్వారా ఒక రీజనబుల్ అగ్రిమెంట్కు ఉపయోగపడతారా అనేది కేంద్రం చేయాల్సిన పని. కేంద్రం ఏంటంటే తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఆంధ్రలో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. బనకచర్ల వద్దంటే ఆంధ్రప్రదేశ్లో నష్టపోతాం, బనకచర్లకు కావాలంటే తెలంగాణలో నష్టపోతాం. కనుక ఈ వివాదము, ఈ చిక్కుముడిని ఇలాగే ఉంచాలనేది కేంద్రంలో అధికారంలో బీజేపీ ఆలోచన. అందువల్ల ఇక్కడైనా ఫేర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నదీ జలాలపైన మొదటి హక్కు పరివాహక ప్రాంత ప్రజలకు ఉంటుంది, బేసిన్లో ఉన్న ప్రజలకు మొదటి హక్కు ఉంటుంది. రెండవది ఆ హక్కును కూడా ఆ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, డిస్ట్రెస్ ఫార్ములా ఉండాలి. అంటే నీరు సరిగా అందుబాటులో లేనప్పుడు కూడా ఎలా పంచుకోవాలి, అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు ఫార్ములా వేరు, డిస్ట్రెస్ ఫార్ములా వేరు. దాంతోపాటు ఏ ప్రాజెక్టుకి ఎంత నీరు కేటాయించాలి, ఆ ఫేర్ యూజ్ ఎలా ఉండాలి. సో ఇది చర్చ లేదు. సర్ప్లస్ వాటర్స్ ఉంటాయి, ఎలాగూ సముద్రంలో కడిచే నీళ్ళు ఉంది, నిజంగానే ఎవరు వాడుకుంటే తప్పేంటి. ఇప్పుడు గోదావరి నదీ జలాలు తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా వృధాగా సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల దీనికి ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా, భారతదేశంలో ఉన్న చట్టాల ఆధారంగా పరిష్కారాన్ని వెతకాలంటే కేంద్రం చిత్తశుద్ధి చూపాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ కారణాల రీత్యా కేంద్రము ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల రీత్యా దీన్ని వివాదంగానే ఇలాగే కొనసాగిస్తుంటారు. అందువల్ల అల్టిమేట్గా పరిష్కారం కనుక రాజకీయ నాయకులు కోరుకుంటే అది కష్టమేం కాదు కదా. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ సార్. తెలంగాణ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారట. ముఖ్యంగా షర్మిల ఫోన్ ట్యాప్ చేశారనేది వస్తున్న వార్తలు సార్. సో షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా పెట్టారు, ఆ సమాచారాన్ని అంతా జగన్మోహన్ రెడ్డికి అందించారు అనేది ఒక ఆరోపణ సార్. ఈ ట్విస్ట్ మీద మీ కామెంట్ అంటే అది ఆరోపణ. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి.
ఎవరి టెలిఫోన్ ట్యాపింగ్ అయిందో స్టూడియోలో కూర్చొని నేను డిసైడ్ చేయలేను. సో టీవీ స్టూడియోలో కూర్చొని ఇదో ఈ పలానా వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ అయిన ఆధార్ లిస్ట్ ఉంటుందా? ఒకవేళ జరిగి ఉంటే తప్పనిసరిగా నేరం అది. టెలిఫోన్ ట్యాపింగ్ పొలిటికల్గా ఉన్న ఆ రోజున్న సిచ్యువేషన్ అయితే బీఆర్ఎస్కు జగన్కు మంచి సంబంధాలు ఉన్నమాట నిజం. జగన్ వ్యతిరేకంగా షర్మిల యాక్టివిటీ చేస్తున్నమాట నిజం. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే రాజకీయ నాయకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ అవుతాయి? రాజకీయ ప్రయోజనాల కొరకే ట్యాప్ అవుతాయి, ఇంకా వేరే పని ఏం లేదు కదా. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో బిజినెస్ మెన్ ఫోన్లు ట్యాప్ అయినాయని, పొలిటీషియన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఈ ట్యాపింగ్ కనుక పొలిటీషియన్లు జరిగితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల కదలికల్ని అంచనా వేసేందుకు, ఆ రాజకీయ నాయకుల కదలికలకు అనుగుణంగా వ్యూహాలు రచించటానికి, ప్రత్యర్థుల్ని చెక్మేట్ చేయడానికే వాడతారు. ఇంకా వేరే దేనికి వాడతారు? రాజకీయ నాయకులను మీకు ఏదో తీవ్రవాదుల్ని, వాళ్ళ సంబంధించిన వారిని, సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళకు సంబంధించిన వారి ఫోన్లు ట్యాప్ చేశామంటే క్రైమ్ ప్రివెన్షన్కు వాడతారు. ఎందుకంటే నేరం జరగకుండా ఉండడానికి ఇంటెలిజెన్స్ నిఘా ఇన్పుట్స్ కొరకు వాడతారు. కానీ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అనేది నిజమైతే దాని వెనకాల రాజకీయ కారణాలు, రాజకీయ వ్యూహాలే ఉంటాయి. వాళ్ళు ఏ నాయకుడు ఎవరితో కలుస్తున్నాడు, ఎవరు కుమ్ముక్కవుతున్నారు అని, అంటే బిహైండ్ ద సీన్ మనకు ముందు కనబడే రాజకీయ చిత్రం ఒకటి ఉంటుంది, వెనకాల నడిచే రాజకీయ చిత్రం ఒకటి ఉంటుంది. జర్నలిజంలో ఉన్న సీనియర్లందరికీ తెలుసు రాజకీయాలు తెర ముందు జరిగే రాజకీయాలతో పోలిస్తే తెర వెనుక జరిగే రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ తెర వెనుక జరిగే రాజకీయాలు ప్రత్యర్థుల్ని ఒక నిఘా వేసి అవి తెలుసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు చెక్మేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక నాయకుడు తిరుగుబాటు కనుక సిద్ధమవుతున్నాడు అనుకుంటే అతను గోయి తవ్వడానికి ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఇలా ఒకవేళ రాజకీయ నాయకుల ఫోన్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి ఉంటే షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయరని ఏం గ్యారంటీ ఏమున్నది? జగన్కు బీఆర్ఎస్కు ఉన్న సంబంధం అందరికీ తెలుసు కదా. జగన్కు షర్మిలకు ఉన్న వివాదం కూడా తెలుసు. అయితే ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాల్సింది అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడిందా లేదా అని. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది, బీఆర్ఎస్ డినై చేస్తోంది. సో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగి ఉంటే అది సడన్లీ వెరీ బిగ్ క్రైమ్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ కనుక మన దేశంలో ప్రాథమిక వ్యక్తిగత గోప్యత. సో అందువల్ల అకారణంగా అన్లెస్ దర్ ఇస్ ఎ వెరీ బిగ్ సెక్యూరిటీ రీజన్ ఎవరి ఫోను ట్యాపింగ్ చేయడానికి అవకాశం లేదు. చట్టం ప్రకారం కూడా ఒకరి ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటారు దాన్ని. అది ఎలక్ట్రానిక్ సర్వే పెట్టాలంటే చాలా హై లెవెల్ ఆఫీసర్ అనుమతితోనే చేయాలి. కానీ ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ప్రత్యేకంగా దానికి ఒక బృందాన్ని పెట్టి ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి ఒక ప్రత్యర్థుల పైన నిఘా పెట్టడానికి చేశారన్న ఆరోపణ. అందువల్ల లెటర్స్ వెయిట్, ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే కదా. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి ఇష్యూ నడుస్తోంది సార్. మీలాగా నేను సీనియర్ నాయకుడిని కాదు అంటూ కిషన్ రెడ్డి రాజాసింగ్ పై సెటైర్ వేస్తే దానికి రాజాసింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విడదీసి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, కలిసి పనిచేద్దాం ఐక్యంగా, నాకు టైం ఇవ్వండి కిషన్ రెడ్డి గారు అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు సార్. ఏం సార్ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ బీజేపీలో ఒక టైం ఇవ్వండి అని కిషన్ రెడ్డిని బహిరంగంగా అడుగుతున్న రాజాసింగ్ అంటేనే ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. సో ఏం జరుగుతుంది అనేది అర్థమయ్యటానికి మనకు చాలా స్పష్టమైన ఇండికేషన్స్. ఒకటి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఇప్పటి వరకు ఎంపిక చేసుకోలేకపోయిన స్థితి. అసలు అంతకుముందు 2023 వరకు ఈవెన్ శాసనసభలోనే బీజేపీ పక్ష నేతను కూడా నియమించుకోలేని దుస్థితి. అప్పుడు రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ ముగ్గురు ఉండే. సో ఆ ముగ్గురులో ఒక్కరిని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి కూడా బీజేపీకి లేకుండే, తెలంగాణ బీజేపీకి. అది మొదటిగా మనం చూసాం. రెండవ, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇంకా నిర్ణయించుకోలేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక ఆ ప్లేస్లో నియమించాలి. చాలా పేర్లు ఊహాగానాలు కూడా చేసి పత్రికలు, మీడియా కూడా అలసిపోయింది, నిలబడేదానికి ఈ మధ్య వస్తలు గమనిస్తే అన్రోలు రామచంద్ర రావా, బండి సంజయ్ మల్లస్తడా, ఈటల రాజేందర, మనోహర్ రెడ్డి. సో ఎంతమంది పేర్లు మనం చూసాం.
మీకు రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య మీడియా కూడా నిలబడి బీజేపీ సోర్సెస్ మీరు స్టేట్ ప్రెసిడెంట్ ఎవరిని చేయబోతున్నా అడగడం కూడా మానేశాయి. ఎందుకు అడగడం, వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళకి అవసరమైనప్పటినీ. సో మీడియా మర్చిపోయింది, బీజేపీ శ్రేణులు మర్చిపోయాయి. సో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి ఎందుకుంటుంది ఒక పార్టీలో? అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉంటేనే ఉంటాయి కదా, ఇది మొదటిగా కనబడుతుంది. రెండవది నాయకులు చేసుకుంటున్న పరస్పర విమర్శలు. సో పరస్పరం అది ఓపెన్గా కామెంట్ చేయొచ్చు, లేదా క్రిప్టిక్గా కామెంట్ చేయొచ్చు, మీనింగ్ వచ్చేలా కామెంట్ చేయొచ్చు. రాజా సింగ్ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. ఢిల్లీ, హైదరాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇలాగే మాట్లాడాడు. సో రాజా సింగ్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. అందుకే జనరల్గా కామెంట్ చేయని కిషన్ రెడ్డి కూడా నేను రాజా సింగ్ అంత సీనియర్ కాదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడంటే, నార్మల్లీ కిషన్ రెడ్డి అలా మాట్లాడే స్వభావం, అలా వాదనలో దిగే స్వభావం కూడా కాదు. అలాంటి వారు కూడా దిగారంటే బీజేపీలో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రాజా సింగ్ను. రాజా సింగ్ అసలు సిసలు హిందుత్వవాది. రాజా సింగ్ ఇదే స్ట్రాంగ్ హిందుత్వ క్రెడెన్షియల్స్ ఉన్న నాయకుడు, స్వయాన కూడా పలుకుబడి ఉన్న నాయకుడు. ఎందుకంటే కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లాంటి ఓడిపోయిన అప్పుడు కూడా రాజా సింగ్ గెలిచాడు. సో రాజా సింగ్కు స్వయాన బలం ఉన్న నాయకుడు. అందువల్ల ఆల్రెడీ బండి సంజయ్ని మార్చడంతో మొదలైన బీజేపీలో అసంతృప్తి. రాజా సింగ్ పై కనుక చర్య తీసుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. చర్య తీసుకోకుండా ఊరుకుందామంటే రాజా సింగ్ ఊరుకోడు, బీజేపీ నాయకత్వం ఊరుకున్న రాజా సింగ్ ఊరుకోడు. సో అందువల్ల రాజా సింగ్ లాంటి వర్సెస్ కిషన్ రెడ్డి కావచ్చు, ఇలా కామెంట్లు అంతకుముందు పేరాల శేఖర్రావు పోస్టులు పెట్టడం కావచ్చు, ఇలా బీజేపీ నాయకులు పరస్పరం ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవడము, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు, మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఇంత బ్రహ్మాండంగా సీట్లు ఓట్లు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో మా పరిస్థితి ఇలా ఎందుకుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, ఇవన్నీ చూసాం. ఇక మూడవది పాలసీ అంశాలపై కూడా బీజేపీ నాయకులు పరస్పర విరుద్ధమైన కామెంట్లు చేయడం. మీరు హైడ్రా విషయంలో చూసాం, ఈటల రాజేంద్రమో హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తే రఘునందన్ రావు హైడ్రాకు అనుకూలంగా మొదట్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ మధ్య కవిత ఎపిసోడ్లో కూడా రఘునందన్ రావు కవిత పాదయాత్ర చేయబోతోంది, కొత్త పార్టీ పెట్టబోతోంది, June 2 రోజున స్టేట్మెంట్ ఇస్తే కిషన్ రెడ్డి వారిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు కూడా వచ్చాయి. రఘునందన్ రావు పేరు చెప్పకపోయినా ఇలా పార్టీ పొజిషన్ను ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్పడాన్ని అంగీకరించము అని ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత ఈ కాళేశ్వరం పైన ఈటల రాజేందర్ కేసీఆర్కి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్లు ఉన్నాయి, మంత్రులకు ఆమోదంతోనే చేశామని చెప్పాడు. కేసీఆర్ను బయట పెడతానని పార్టీలోకి వచ్చి కేసీఆర్కు ఉపయోగపడే రీతిలో మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విచారణకు ముందు హరీష్ రావును కలిశాడు, కేసీఆర్తో ఫోన్లో సంప్రదించాడు అనేది బీజేపీలో ఆల్రెడీ నడుస్తోంది. ఈటల రాజేందర్ ఇలా కేసీఆర్ను కాల్నడి చేస్తానికి ఉపయోగపడతాడనుకుంటే కేసీఆర్ విషయంలో బీజేపీకి ఒక్క ఆయుధం కూడా ఈటలు ఇవ్వలే. సో ఇదేం వ్యవహారం ఇది? అసలు మనను బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ విమర్శకు ఇది బలాన్ని చేకూర్చలేదా? దీనివల్ల బీజేపీకి నష్టం కాదా అని ఇలా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అందువల్ల ఇవాళ మొదలైంది కాదు ఇది మీకు ఇట్లా వివిధ రూపాల్లో తెలంగాణ బీజేపీలో ఉన్న గందరగోళము, క్యావోస్, ఒక రకంగా అస్తవ్యస్త పరిస్థితులు నిరంతరం రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నాయి కదా. అందులో రాజా సింగ్ ఎపిసోడ్ ఈజ్ ఓన్లీ ఏ సిమ్టమ్ ఆఫ్ ఎ లార్జర్ మలైస్. తెలంగాణ బీజేపీలో ఉన్న ఆ సమస్యల్లో ఒక సిమ్టమ్ మాత్రమే రాజా సింగ్. అందులో రాజా సింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలి అని చెప్పి శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. బండి సంజయ్ చెప్తూ ఉన్నారు, సార్ చర్చల ప్రసక్తే లేదు అని చెప్పేసి. ఆ మహాధర్నాలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మాట్లాడారు. సో చర్చలు ఎందుకు జరపాలి సార్? అంటే నేనే కాదు, శాంతి చర్చల కమిటీలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పాల్గొంది, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఒక్క భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు,
రకరకాల వ్యక్తులు అందులో పాల్గొన్నారు. సో అందువల్ల ఎందుకు శాంతి చర్చలు జరగాలి? ఒకటి మనకు అర్థం కావాల్సింది, మావోయిస్టు పార్టీ నిషేధిత సంస్థ. ఆ పార్టీతో మేమెందుకు చర్చలు జరుపుతాం? ఆ పార్టీ రాజ్యాన్ని కూలదోస్తామని సాయుధ పోరాటం చేస్తోంది కదా. బండి అన్నది కూడా చూశాను నేను. పోలీసులను చంపుతోంది, భద్రతా బలగాలను చంపుతున్నారు, మా కార్యకర్తలను చాలామందిని చంపారు. అలాంటి మావోయిస్ట్ పార్టీతో చర్చలు ఎందుకు జరపాలి అని క్వశ్చన్. నేనంటున్నా మావోయిస్టులతో చర్చలు జరపకండి, ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి. ఆదివాసీ సంఘాలు అయితే రాజ్యాంగ విరుద్ధము కాదు, రాజ్యానికి వ్యతిరేకము కాదు కదా. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలలో మావోయిస్టులు బలంగా ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోనే మావోయిస్టులు బలంగా ఎందుకున్నారు? ఈ పరస్పర యుద్ధం అంటే పోలీస్ నక్సల్ క్రాస్ ఫైర్ వల్ల నష్టపోతున్నది, బాధపడుతున్నది కూడా ఆదివాసీలే. వారు ఈ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. వారు ఒక భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మనం ఆపరేషన్ కర్రగుట్ట దగ్గర చూసాం, ఆపరేషన్ కగార్లో చూస్తున్నాం. అబోజ్మట్ ఈ ప్రాంతంలో ఒక రకమైన భయోత్పాతం వాతావరణంలో ఆదివాసీలు బతుకుతున్నారు. అందువల్ల సమస్య ఏంటి? జల్ జంగల్ జమీన్ అని మావోయిస్టులు ఇస్తున్న నినాదాలు ఆదివాసీ ప్రాంతంలో కొంత దానికి రెస్పాన్స్ కనబడుతుంది. అందువల్ల నేనంటున్నాను, మీరు మావోయిస్టులతో చర్చించకండి, ఇబ్బంది ఏమీ లేదు. మావోయిస్టు నిషేధిత సంస్థ ఆదివాసీ సంఘాలతో, ఆదివాసీ నేతలతో, ఆదివాసీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో, ఆదివాసీల హక్కుల గురించి పరిశోధనలు చేసి జీవితమంతా వాళ్ళ కొరకు అర్పించిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో చర్చించండి ఏంటి అసలు ఈ సమస్య అని. లేదు నేను మిలిటరీ సొల్యూషన్ ద్వారానే మార్చి 31, 2026లోగా నా నక్సల్ ముక్త్ భారత్ సాధిస్తాము అంటే ప్రపంచంలో ఎక్కడా అలా జరగదు. అందువల్ల ఇది మొదటిది. రెండవది, మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు కనుక వారితో చర్చ ఏంటి? వాళ్ళ ఆయుధాలు వదిలేసి వస్తే చూస్తామని. ఆయుధాలు వదిలేసాక చర్చలు ఏమింటాయి? ఆయుధాలు పట్టుకున్నారు కనుక చర్చలు కదా. ఆయుధాలు పట్టుకోకపోతే వాళ్ళతో చర్చలు ఏంటి? భారత ప్రభుత్వం ఆయుధాలు పట్టుకున్న ఎవరితో చర్చలు జరపలేదా? మీరు నార్త్ ఈస్ట్లో అనేక రకాల గ్రూపులతో చర్చలు జరిపారు. మరి వాళ్ళందరితో చర్చ సంబంధం ఏంటి? ఇది రెండవ క్వశ్చన్. మూడవది, అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? దిస్ ఈజ్ నాట్ ది ఎరా ఆఫ్ వార్. ఇది యుద్ధ కాలము కాదు. ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ భూమిలో సమస్యల పరిష్కారం కాదు, డైలాగ్ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరిస్తాం. ఇది ఎవరు నేను చెప్తున్నా కానీ నరేంద్ర మోడీ చెప్తున్నది. సో ఎక్కడ సైప్రస్లో చెప్పాడు, మాస్కోలో చెప్పాడు, అంతలా చెప్తున్నాడు. సో చర్చలు పాకిస్తాన్తో కూడా చర్చలు జరపడానికి సిద్ధపడి భారత ప్రభుత్వము, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, అటల్ బిహారీ వాజ్పేయి కూడా చర్చలు జరిపారు. సో అలాంటప్పుడు మన శత్రు దేశమైన చైనాతో చర్చ జరపడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో అందువల్ల ఇక్కడ చర్చ జరపడానికి అభ్యంతరం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నాడు కదా, యుద్ధ భూమిలో సమస్యల పరిష్కారం కాదు, ఇది యుద్ధాల సమయం కాదు అని. నాలుగవది, చర్చలు జరిపితే మావోయిస్టులు ఏమైనా సాయుధ పోరాట పంతాను వాడతారా? ఎందుకు వాళ్ళతో చర్చలు జరిపి ఏమో వాడతారు, వదిలేస్తారేమో, ఆ వాళ్ళపై కూడా సమాజం నుంచి ఒత్తిడి వస్తుందేమో. ఇప్పుడు మీకు నేపాల్లో మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వదిలి ప్రజాస్వామిక సెవెంత్లో భాగమై ప్రచండ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు కదా. ఇవాళ శ్రీలంకలో అధికారంలో ఉన్న జనతా విముక్తి పెరమన, మీకు అనురక్ కుమార్ దిశనాయకే ఆ పార్టీ నాయకుడు. జనతా విముక్తి పెరమన కూడా గతంలో నాకు గుర్తున్న 2 సార్లు సాయుధ పోరాటాలు పిలిపించి వేల మంది క్యాడర్ కోల్పోయినటువంటి పార్టీ. ఇవాళ 42% ఓటింగ్తో శ్రీలంకలో అధికారంలోకి రాలేదా? సో అందువల్ల ప్రపంచంలో అనేక సాయుధ సంస్థలు చర్చల ద్వారా ఆయుధాలను వదిలేసి ప్రజాస్వామిక సెవెంత్లో వచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో బోడో పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ ఇలాంటివి రాలేదా? ఈవెన్ బీజేపీకి కూడా మిత్రపక్షాలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అందువల్ల చర్చల ద్వారా సాయుధ పోరాటాలు జరుపుతున్న వారిని ఆయుధాలు వదిలేలా చెయ్యవు అని గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల దేశంలో అల్టిమేట్గా మావోయిస్టులపై కూడా సమాజం నుంచి ఒత్తిడి వస్తే వారు కూడా తమ యుద్ధ పంతాను సవరించుకుంటారేమో తెలియదు. ఇక 5వది, మావోయిస్టులు ఇప్పుడు బలహీనమైన దశలో ఉన్నారు కనుక వాళ్ళు చర్చలు అడుగుతున్నారు.
ఈ సమయంలో చర్చలు జరపడం వల్ల వాళ్ళు మరింతగా బలపడతారు అని. సో బలహీనంగా ఉన్న అల్టిమేట్గా యుద్ధంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. 60 ఏళ్ళుగా చూస్తున్నాం రాజ్యానికి నక్సలైట్లకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ. వివిధ సందర్భాల్లో ఒకరికి పైచేయి వస్తుంది, మళ్ళీ తర్వాత పరిస్థితులు ఉన్నంత కాలం ఆ పరిస్థితులు కొత్తగా ఇలాంటి సవాళ్ళను సృష్టిస్తూనే ఉంటుంది. అందువల్ల ఒక డెమోక్రసీలో ఒక సమస్యకు, ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది మావోయిస్టుల పంతా తప్పు కావచ్చు, సాయుధ పోరాటం ద్వారా ఈ కాలంలో రాజ్యాధికారం అనేది రాంగ్ నినాదము, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం, ప్రపంచం మారిపోయింది, రాజ్యానికి ఉండే వార్ టెక్నాలజీ మారిపోయింది, సమాజంలో ప్రజల స్వభావం మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంకా నేను అడవుల్లో ఉండి సాయుధ పోరాటం చేస్తానంటే సమాజం మారదు. సమాజం ప్రజా ఉద్యమాల ద్వారా మారుతుంది. కానీ అల్టిమేట్గా సమస్య ఏంటి? ఇది ఒక పొలిటికల్ సమస్య. సో పొలిటికల్ సమస్యకు పొలిటికల్ సొల్యూషన్ ఉంటుంది తప్ప మిలిటరీ సొల్యూషన్ ఎప్పుడూ ఫైనల్ సొల్యూషన్ ఇవ్వదు. అందుకొరకు చర్చలు జరపంటున్నాను. చర్చలు జరప అనేది మావోయిస్టుల కొరకు కాదు, ప్రభుత్వం కొరకు కాదు. మావోయిస్టులు చర్చలు జరిపినా జరపకపోయినా తేడా లేదు. వాళ్ళు AK-47 పట్టుకొని అడవుల్లోకి పోయినప్పుడు చర్చల కొరకు పోయారు అడవులు. వాళ్ళ విధానము, వారు సాయుధ పోరాటం చేయాలని వెళ్ళారు. అందువల్ల చర్చలు జరిపినా జరపకపోయినా వాళ్ళ విధానం మార్పు రాదు, ప్రభుత్వ విధానం మార్పు రాదు. కానీ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ఆదివాసీల బెనిఫిట్ అవుతుంది. మీకు అనేక ఆదివాసీ పోరాటాల వల్ల భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. స్వాతంత్రానికి ముందు మన అల్లూరి సీతారామరావు నాయకత్వంలో మన్యం రివోల్ట్ చూసాం. మహారాష్ట్రలో రకరకాల ప్రాంతాల ఆదివాసీ పోరాటాలు చూసాం. వాటి ఫలితం ఏంటి అన్నప్పుడు మీకు భారత రాజ్యాంగంలో ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక రక్షణలు వచ్చాయి. తర్వాత అనేక పోరాటాల వల్ల అటవీ హక్కుల చట్టం వచ్చింది, 170 చట్టం వచ్చింది. ఈ మావోయిస్టులతో ప్రభుత్వం కనుక చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో కొంత ప్రాణ నష్టం ఆగిపోతుంది, ఆదివాసీల హక్కులకు కొంత రక్షణ రావచ్చు, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న భయానిక పరిస్థితులు మారవచ్చు, ప్రజా సమస్యల పైన ఒక ఓపెన్ డిబేట్ ఎజెండా నడవచ్చు. అల్టిమేట్గా మావోయిస్టులు కూడా మనసు మార్చుకొని తమ విధానాన్ని మార్చుకొని సాయుధ పంతా వీడటానికి ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయాత్మక కృషి ఉంటే సమాజం నుంచి కూడా వారిపైన ఒత్తిడి వస్తుందేమో, హూ నోస్. సో అందువల్ల చర్చలు జరపడం, చర్చలు ఏ ప్రాతిపదిక జరపని అంటున్నాం? భారత రాజ్యాంగం ప్రాతిపదిక జరపండి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న విలువల ఆధారంగా చర్చ జరపండి. చర్చలేమి మావోయిస్టులు మీరు మాకు అధికారాన్ని ఇవ్వండి అంటే చర్చలు ఉంటాయా? ఆ కాన్స్టిట్యూషన్గా ప్రజలకు ఉన్న రైట్స్ ఏంటి, ప్రజలకు ఉండే హక్కుల చుట్టూ కనుక చర్చలు జరిగితే అది కనీసం ప్రజాస్వామ్యంలో కొంత బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కదా.